పోలవరం జిల్లా కూనవరం మండలం శబరికొత్తగూడెం విఆర్పురం మండలం శ్రీరామగిరి గ్రామాల్ని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ సందర్శించారు. గోదావరి శబరి నదుల వరదల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల పరిస్థితిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. శబరికొత్తగూడెంలో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపును కలెక్టర్ సందర్శించి బాధితులకు అందిస్తున్న ఆహారం, త్రాగునీరు, పడకలు, పారిశుద్ధ సౌకర్యాలు తదితర ఏర్పాట్లపై ఆరా తీశారు. క్యాంపులో ఉన్న ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయం సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చింతూరు డివిజన్లో ఉన్న గర్భిణీ స్త్రీలను చింతూరు టేకుల బోర్లలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు ముందస్తుగా తరలించినట్లు తెలిపారు. అనంతరం మెడికల్ క్యాంపును పరిశీలించి బాధితులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు. ఉన్నటువంటి ఫోర్కాస్ట్ ప్రకారము ఈ రోజు అర్ధరాత్రి కల్లా కానీ లేకపోతే రేపు మార్నింగ్ కల్లా కానీ మనకి థర్డ్ వార్నింగ్ రాబోతా ఉంది. అంటే ఇంచుమించు 53 అడుగులు భద్రాచలంలో నీరు పారేటటువంటి అవకాశం ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఒక థర్డ్ వార్నింగ్ తర్వాత ఈ రోజు ఇంకా ఫర్దర్ గా మనకి ఎటువంటి రెయిన్ లేకపోతే థర్డ్ వార్నింగ్ నుంచి మనం సెకండ్ వార్నింగ్ కి, దాని తర్వాత అలాగే ఫస్ట్ వార్నింగ్ కి కూడా మనకి తగ్గేటటువంటి అవకాశం ఉంది. సో ఇది చాలా శుభసూచకము ఒక రకంగా. ఎందుకంటే మనం ఎల్లినో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము వరద రాదు అనేటటువంటి పరిస్థితుల్లో వర్షాలు పడ్డము, దాని తర్వాత మన గోదావరిలో వర్షాలు రావడము ఒక రకంగా మన రైతాంగానికి అందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పి తెలియజేయచ్చు. బట్ అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో చింతూరు డివిజన్ లో ఫ్లడ్ వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి నిన్నటి నుంచి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉన్నాము. అండ్ 24/7 మనకు చింతూరులో కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే తహసీల్దార్ ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్క అధికారికి కూడా చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారికి ఆల్రెడీ ఇంతకు ముందే మనం ఒక 2 times ఫ్లడ్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని ప్రతి గ్రామాల్లో కూడా గ్రామాల్లో కూడా ఫ్లడ్ మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళు ఏ రిలీఫ్ క్యాంప్ కి వెళ్ళాలి, ఏమేమి కట్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి, ఏ ఫీట్ ఆఫ్ వాటర్ వల్ల, అంటే భద్రాచలం 40 అడుగులు ఉంటే మనకి ఏం విలేజెస్ కట్ ఆఫ్ అవుతాయి, 43 ఉంటే ఏం కట్ ఆఫ్ అవుతాయి అని ప్రతి అడుగుకి కూడా మనము ఏం రోడ్లు కట్ ఆఫ్ అవుతాయి, అలాగే ఏ హ్యాబిటేషన్స్ ని మనకి కట్ ఆఫ్ అవుతాయి అనేది క్లియర్ కట్ గా మనం ప్లాన్ చేసుకుని ముందస్తుగా డిప్లాయ్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు జిల్లా అధికారులు అందరూ కూడా చింతూరు డివిజన్ కి వచ్చి వీరికి కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ మెజర్స్ కి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో ముఖ్యంగా మనకి రేషన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సెప్టెంబర్ కి సంబంధించినటువంటి రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకి రేపటికల్లా చింతూరు డివిజన్ కి వస్తా ఉంది. సో వాటిని కూడా మనం ప్లేస్ చేసుకుంటాము. అలాగే రేపొద్దున ఫ్లడ్ ఒకవేళ ఇవాళ రేపట్లో పెరిగి ఏదైనా హౌసెస్ ఇనండేషన్ అయితే వాళ్ళకి కావాల్సినటువంటి ఎసెన్షియల్ కమోడిటీస్, ఆయిల్ కానీ, దాల్ కానీ, లేకపోతే అదర్ పొటాటోస్ అండ్ ఆనియన్స్ కి సంబంధించిన ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా ఇండియన్స్ రెడీగా చేసుకొని పెట్టుకొని ఉన్నాము. సో ఎటువంటి ప్రజలకి ఇబ్బంది లేకుండా, వారికి ఎటువంటి సమస్య లేకుండా ఫర్దర్ గా ఫ్లడ్ తర్వాత కూడా టేకప్ చేయాల్సినటువంటి శానిటేషన్ యాక్టివిటీస్ కూడా మొత్తం యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉందని నేను చెప్తా ఉన్నాను. సో ప్రజలు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఏదైతే అధికారికంగా మనము అనౌన్స్ చేస్తున్నామో న్యూస్ ని అది మాత్రమే మీరు కన్జ్యూమ్ చేయాలని చెప్పి దాన్ని మాత్రమే మీరు నమ్మండి. దయచేసి మనకి ఇన్స్టాగ్రామ్స్ లో కానీ, లేకపోతే ఫేస్బుక్ లో కానీ, అదర్ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఎటువంటి ప్రకటనలు కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ నమ్మద్దని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మన జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి, అలాగే మన చింతూరులో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ నుంచి కూడా ప్రతి 4 గంటలకి ఫ్లడ్ సిచ్యువేషన్ రిపోర్ట్ మనం ఒకటి రిలీజ్ చేస్తా ఉన్నాము. సో ఎన్ని అడుగులు భద్రాచలంలో ఉంది, మనకి ఎన్ని అడుగులు రాబోతా ఉంది, అలాగే ఏమేమి హౌసెస్, ఏమేమి హ్యాబిటేషన్స్, ఏమేమి రోడ్స్ కట్ ఆఫ్ అవునాయి అని చెప్పి నేను ప్రతి ఫ్లడ్ సిచ్యువేషన్ రిపోర్ట్ మనం చేస్తున్నాం. అధికారికంగా ఏదైతే
మనము అనౌన్స్ చేస్తాం. ఆ ఇన్ఫర్మేషనే ప్రతి ఒక్కరు కూడా నమ్మాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. డెఫినెట్గా మీరు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ని పరిగణలోకి తీసుకుంటామండి. ఒకవేళ ప్రజలకి ఏ రకంగా అయితే ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఫ్రెష్ వెజిటేబుల్స్ అందించగలుగుతాం ఆ రకంగా ఏర్పాట్లు అనేది చేస్తాం. మనము ఎంటైర్ జిల్లాలో మనకి 189 హ్యాబిటేషన్స్ని మనం ఐడెంటిఫై చేసాము. అంటే సుమారుగా 34,000 కుటుంబాలు మనకి మాక్సిమం ఫ్లడ్ లెవెల్ 2022లో ఒకవేళ ఫ్లడ్ వచ్చినటువంటి మళ్ళీ ఫ్లడ్ పరిస్థితులు ఒకవేళ ఎదురైతే అంత ప్రకృతిలో మనకి ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఆబ్వియస్